సూపర్. ఎనీహౌ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ 50 సంవత్సరాల జర్నీలో ఎంతో చూసుంటారు. మీరు చూసింది మీకు అబ్బా! అనిపించింది వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పండి. ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన క్రమశిక్షణ. హ్మ్. ఆ సెట్‌కొస్తే ఆయన నేను ఎన్టీ రామారావు, నేను గొప్ప నటుడు, నేను సూపర్ మెగా విశ్వవిఖ్యాత అవన్నీ ఏమీ ఉండదు. ఈజ్ జస్ట్ సింపుల్ ఎన్టీఆర్. ఓకే. ఓకే. సో అందరితో ఈజ్ అ డైరెక్టర్స్ యాక్టర్. సూపర్. సో మీ ఇద్దరు చేసిన కాంబినేషన్‌లో మీకు నచ్చిన సినిమా ఏంటమ్మా? అంటే ఎక్కువ కమర్షియల్ సినిమా చేశారు కదా ఆయన అప్పటికి. సో నాకు డాన్సులు అంటే పాటలు అలాంటి డాన్సులు అంతా ఇష్టం ఉండదు కదా. అట్లానే అన్నారు. మామిళ్ళతోటే కాడ వండిస్తే యాక్ట్ ఏం వేశారు? అంటే జయసుధ మంచి ఆర్టిస్టు, ఏమన్నా యాక్ట్ చేయగలదు అన్న దానికి ఆ పాటలన్నీ. కానీ పర్సనల్గా నాకైతే నేను నవ్వుకుని దొల్లి నవ్వి అలాంటి వ్యక్తి నేను. ఇదే మూమెంట్లో డ్రిల్ లాగా కాలు తొక్కేసి ఆయన నా కాలు తొక్కేసి అలాంటివి ఉంటాయి. కాలికేస్తే ఏలికేస్తే మంచి సినిమా అది. డ్రైవర్ రాముడు ఇష్టం నాకు. శ్రీనాథ కవి సార్వభౌమ ఒకటి ఇష్టం. ఓకే. తర్వాత అనురాగ దేవత నేను శ్రీదేవి చేస్తాం, అది కూడా మంచి సినిమా. ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ రీమేక్. ఉంటాయి 2-3 సినిమాలు మంచి. ఏమైనా మర్చిపోయినాము. కమింగ్ టు ఏఎన్ఆర్ గారు. ఆయన ఏంటి 90 years వరకు యాక్ట్ చేశారా? 92 మనం వరకు చేశారు కదా. మనం వరకు చేశారు. ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ. అంటే ఆయన ఒక నటుడు బయట ఓపెన్గా నేను జయసుధ ఫ్యాను. ఆయన చెప్పేవారు జయసుధగా యాక్ట్ చేస్తూ ఉంటే బయటికి వెళ్ళకండి, మన మురళీమోహన్ కూడా చెప్తా ఉన్నారు. ఆయన సెట్లో కూర్చొని నాకు చెప్పారు. ఆయన అప్పుడే మళ్ళీ చేంజ్ ఆఫ్ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సీరియల్స్ అవన్నీ చేశారు. మట్టి మనిషి అనే లేదు అవన్నీ చేశారో తెలియదు. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఆయన యాక్టర్గా ఒక చిరంజీవి గారితో ఏదో సినిమాలు చేసి, లేదు అమ్మా నేను చెప్పేది అదేంటి రాముడు రామాల ఏదో సినిమా అవన్నీ ఉన్నాయి. వాణిశ్రీ గారు నేను 2-3 సినిమాలు యాక్ట్ చేశాను. ఆయన చెప్పేవారు నేను జయసుధ నువ్వు యాక్ట్ చేసేటప్పుడు నేను సెట్ నుంచి బయటకు వెళ్ళామని కాదని, చూడాలి కౌంటర్ షాట్స్ ఎలా చేస్తున్నావు నువ్వు అలా అని. సో హీ ఫెల్ట్ దట్ ఐ వాజ్ డిఫరెంట్. గ్రేట్ కదా. యా అట్లా. అండ్ దట్ యునో ద కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఉండింది. సో ఈ వాజ్ వెరీ అంటే ఏం చెప్పాలంటే ప్రతిదీ డిస్కస్ సినిమాలో అయినా క్యారెక్టర్స్ కానీ ఎలా చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి, పర్సనల్ లైఫ్లో కూడా ఎలా ఉండాలి, అవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ మాట్లాడడం. రామారావుతో అంత ఇంటరాక్షన్ ఉండేది కాదు, బట్ ఈయనతో ఎక్కువ అఫ్కోర్స్ శోభన్ బాబు గారు ఇస్ డిఫరెంట్ ఇది అనుకోండి. నాగేశ్వరరావు గారితో కూడా అలాగే ఉండేది. కృష్ణ గారు అంటే ఆయన నేను ఎట్లా యాక్ట్ చేస్తాం, ఆయన అంకుల్ నేనేమో. సో అందువల్ల చాలా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది కృష్ణ గారితోనే. ఆ డ్యూయట్ సాంగ్స్ వస్తే కూడా ఎందుకో పెద్ద కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. బట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. మేమంతా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన కూడా అలాగే మాట్లాడతారు. ఆయన ఎవరి గురించి కేర్ చేయరు. ఎవరి గురించి కేర్ చేయరంటే ఇట్స్ హిస్ లైఫ్, అంతే ఆయన లైఫ్. సో యూ కాంట్ డిక్టేట్ ఆయన లైఫ్ని ఎవరు యూ కాంట్. సో హీ లివ్డ్ హిస్ ఓన్. బట్ చాలా హెల్ప్ఫుల్, చాలా మందికి హెల్ప్ చేసేవారు. సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ ఇంకో సినిమా పిలిచి చేసేవారు. కానీ మితభాష అస్సలు, మితభాష అంటే తక్కువ మాట్లాడేవాళ్ళు కదా. ఆమె బుక్స్ ఎక్కువ చదువుతారు ఆయన చదువుతారు అవన్నీ మాట్లాడమే, ఎప్పుడు తల ఊపడే అంతే. అంత తప్పు మాట్లాడేవారు కాదు. ఆయన మాట్లాడతారు. ఆయనకి సంబంధించిన మోస్ట్లీ విమెన్ చాలా తక్కువ. కృష్ణరాజు గారు కూడా తక్కువ మాట్లాడతారు. ఈజ్ ఆల్సో నాట్ వెరీ, కొంచెం రిజర్వ్డ్గా కొంచెం ఇదిగా ఉంటారు. వన్స్ అగైన్ వాళ్ళ బ్యానర్లో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్ నేనే. అవునా? గోపికృష్ణ ఎక్కువ మ్యాక్సిమం పిక్చర్లు నేనే యాక్ట్ చేశాను. సూర్యనారాయణ ఆయన సినిమాలో కూడా సూర్యనారాయణ ప్రభాస్ వాళ్ళ డాడ్ చేసేవారు. నా సంస్థ అనేది నాకు సమస్త అని కూడా వచ్చేది కాదు. మా సమత అని ఆయన అన్నాడు. ఆ సంస్థ అన్న కరెక్ట్గా చెప్పు చేస్తుందా అలా అని. సో ఎక్కువ నంబర్ ఆఫ్ మూవీస్ కృష్ణరాజు గారితో యాక్ట్ చేశాను. హీరోస్ అందరితో ఎక్కువ చేసింది కృష్ణ గారు తప్ప ఎక్కువ సినిమాలు నేనే యాక్ట్ చేశాను. అవును.